నమస్తే. ఏపీటీవీ జర్నలిస్ట్ సత్యం కోసం ధర్మం కోసం నా పేరు కృష్ణంరాజు వివిఆర్. ది వీక్ ఆంగ్ల వారపత్రిక. ఇది మలయాళ మనోరమ గ్రూపుకు చెందింది. దీనికి దేశవ్యాప్తంగా సుమారుగా 2 లక్షల సర్క్యులేషన్ ఉంది. దేశంలోని ప్రధానమైన ఆంగ్ల పత్రికల్లో ఇది ఒకటి. ఈ పత్రిక రాబోయే సంచికలో ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి, దీనికన్నా ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారి తనయుడైన నారా లోకేష్ ముఖ చిత్రాన్ని ప్రచురించింది. ఈ ముఖ చిత్ర కథనం ఏమిటంటే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే పేరుతో ఈ కథనాన్ని ప్రచురిస్తూ దీనిలో కొంతమంది ఆర్టికల్స్, అలాగే నారా లోకేష్ ఆర్టికల్ కూడా ప్రచురించింది. నారా లోకేష్ ఆర్టికల్కి ఏం చెప్పారంటే ఐ వాంట్ టు బి నౌన్ యాజ్ చీఫ్ జాబ్ క్రియేటర్. నేను ఉపాధి కల్పనకి సంబంధించి ఒక ముఖ్యమైన వ్యక్తిగా ఉండదలుచుకున్నాను అనే సారాంశంతో దీన్ని చెప్పారు. ఒకసారి ఈ కథనం మీరు ఈ ది వీక్ కథనం ప్రచురించబోతున్న ఈ మ్యాగజైను కథనాన్ని ఇంకా బయట ప్రపంచం చూడలేదు. ఎందుకంటే ఈ ఇష్యూ ఇంకా రాలేదు. ఇప్పటిదాకా మార్కెట్లో ఉన్న ఇష్యూ ఏమిటంటే జనవరి 4వ తేదీ ఇష్యూ మాత్రమే ప్రస్తుతం మార్కెట్లో ఉంది. బహుశా వచ్చే వారంలో దీన్ని విడుదల చేయొచ్చు. అయితే తెలుగుదేశం పార్టీకి అనుబంధంగా ఉన్న ఐటీడీపీ విభాగం తొందరపడి ఈ కవర్ని ముందుగానే రిలీజ్ చేసింది. ఈరోజు సాయంత్రం ట్విట్టర్లో ఈ కవర్ స్టోరీని పెట్టిన వెంటనే ఐటీడీపీ అఫీషియల్ వారు పెట్టిన వెంటనే జరిగిన పరిణామం ఏమిటంటే అనేక మంది నెటిజన్లు ఈ ఐటీడీపీ అఫీషియల్ అకౌంట్లో లోకేష్కు వ్యతిరేకంగా, కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా అసంఖ్యాకంగా పోస్టులు పెట్టారు. ఇది నిజంగా ఆసక్తికరమైన విషయం. ఎందుకంటే ఐటీడీపీ అఫీషియల్ దాంట్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించింది. దీంట్లో ఎవరైనా నెగిటివ్గా పెడితే వెంటనే ఇదే సంస్థకు చెందిన ప్రతినిధులు దీనికి కౌంటర్గా మళ్ళీ వెంటనే రిప్లైలు ఇస్తూ ఉంటారు. కానీ ఎక్కడా కూడా ఇక్కడ రిప్లైలు ఇచ్చిన దాఖలా లేకపోవడం విశేషం. ఈ పోస్ట్ పెట్టి అంటే ఈరోజు జనవరి 8వ తేదీ ఈ పోస్ట్ పెట్టి దాదాపు 5 గంటలైతే ఇప్పటిదాకా దాని రిప్లైస్ ఇచ్చిన దాఖలాలు కూడా లేవు. అయితే ఈ రిప్లైస్కి సంబంధించి కూడా చాలా వ్యంగ్యంగా, కొంతమంది ఆగ్రహంతో, కొంతమంది హాస్యాన్ని జొప్పిస్తూ ఈ రిప్లైలు ఇవ్వటం గమనార్హం. దీంట్లో ఒక ఆయన న్యూట్రల్ కూటమి అనే వ్యక్తి పెట్టిన పోస్ట్ ఏంటంటే ఎక్స్లో స్టాన్ఫోర్డ్లో కాన్వొకేషన్ ఫోటో ఒకటి పెట్టండి బ్రో, అంటే కాన్వొకేషన్ ఫోటో ఉంటే ఒకటి పెట్టండి, అయితే మాకు అనుమానంగా ఉంది అన్నట్టుగా పెట్టాడు ఆయన. ఇంకొక ఆయన శివ కుమార్ అనే వ్యక్తి, ఆయన ఏం పెడతారంటే ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత జాబ్లెస్ క్యాలెండర్ విడుదల చేసి మాట మార్చాడు. మడమ తిప్పుడుకి బ్రాండ్ అంబాసిడర్గా మారారు. ఇది ఒక వ్యక్తి పెట్టిన వ్యక్తి ఎవరంటే ఇది శివకుమార్ అనే వ్యక్తి పెట్టిన పోస్ట్ అది. ఇంకొక ఈయన జాబ్లు క్రియేట్ చేసే చీఫ్ కాదు, అంటే చీఫ్ జాబ్ క్రియేటర్ కాదు, ఈయన అప్పుల చీఫ్ మాత్రమే, అంటే అప్పులు చేయడంలో మాత్రం అగ్రస్థానంలో ఉంటాడని చెప్పి కేఎంబి అనే ఒక ఎక్స్ అకౌంట్ హోల్డర్ పెట్టిన ఇది. దీనికి సంబంధించి ఆయన ఈ 18 నెలల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పుల చిట్టా అంతా కూడా దాంట్లో పోస్ట్ చేశాడు ఆయన. ఇక ఇంకొక ఆయన అశోక్ కుమార్ అనే ఆయన ఏం చెప్తాడంటే అన్నీ పేపర్ మీదే, జాబ్ వచ్చింది ఒక పవన్ కళ్యాణ్కి మాత్రమే అని ఒక ఆయన పవన్ కళ్యాణ్ వ్యతిరేకంగా చెప్పాడు. ఇంకొక ఆయన జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి ఎలా మీరు పబ్లిసిటీ చేసుకుంటున్నారు అని ఒక ఆయన పెట్టాడు అక్కడ. ఇంకొక ఆయన ఇక్కడ
ఇక్కడ కొంతమంది కొద్దిగా అసభ్యంగా కూడా పెట్టారు. దాన్ని మనం దాన్ని మనం రిలీజ్ చేస్తూ ఇంకొక ఆయన ఏం పెట్టాడంటే అసలు ఇంకొక ఆయన విజయ చింత అనే ఆయన he did not keep on his promise that every year January 1st job calendar will be released. This is clearly cheating unemployed youth by giving false promise. Every party treating unemployees as mere vote bank. Please release job calendar first as promise అని చెప్పి ఈయన పెట్టింది. ఈ పెట్టిన వ్యక్తి పేరు విజయ చింత అనే పేరు. ఇంకొక ఆయన థాటీ బ్రెయిన్ అనే ఆయన ఈ ఐటీడీపీ అఫీషియల్కి ట్యాగ్ చేస్తూ పెట్టింది అంటే హౌ మచ్ డిడ్ యూ పే ది వీక్ టు గెట్ దిస్ పప్పు ఫోటో ఆన్ ఫ్రంట్ పేజ్. పప్పు అనే మాట వాళ్ళు వాడారు, మనకు సంబంధం లేదు. ఆయన ఏమంటాడంటే ఈ లోకేష్ ఫోటోని మీరు కవర్ స్టోరీగా చేయించడానికి మీరు ఎంత పే చేశారు అని చెప్పి ఆయన పెట్టాడు. ఇట్లాగా అనేక మంది చాలామంది అంటే నువ్వు జాబ్ క్రియేటర్ కాదు నిరుద్యోగులు క్రియేట్ చేస్తున్నావు అనే ఉద్దేశంతోనే చాలామంది ఇటువంటి పోస్టులు ఐటీడీపీ అఫీషియల్ పెట్టడం విశేషం. నిజానికి ఈ నారా లోకేష్కి సంబంధించి ఇంత పెద్ద స్టోరీ వస్తే ఈ టీడీపీ అభిమానులు ముఖ్యంగా ఐటీడీలో ఉండే పెయిడ్ ఆర్టిస్టులందరూ కూడా ఆనందంతో ఉరకలేస్తూ ఆయన కంగ్రాట్స్ చెప్తూ అనేక పోస్టులు పెట్టాలి, కానీ అవి ఎక్కడా కనిపించలేదు. ఇక్కడ లోకేష్కి సంబంధించి ఒక అంశం ఏంటంటే లోకేష్ అనే ఆయన నిస్సంకోచంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని వచ్చిన ఒక వ్యక్తి. హీఈస్ అన్ ఇంపోజ్డ్ లీడర్. మీకు సినిమా రంగంలో కూడా కొంతమంది ముఖ్యమైన పాతతరం నాటి నాయకుల కొడుకులు సినిమా రంగంలోకి ఎలాగ ఇంపోజ్ చేయబడ్డారో రాజకీయాలు కూడా అట్లా జరుగుతుంది. ఇట్లా ఇంపోజ్ చేయబడిన ఈ ఒక వ్యక్తి నారా లోకేష్. తండ్రి కారణంగా ఆయన ఎక్కడా కూడా గ్రామ సర్పంచ్గా ఎన్నిక కాకపోయినప్పటికీ కూడా ఆయన మంత్రిగా ఆయన పదవి చేపట్టారు. ఆ తర్వాత ఎన్నికల్లో ఓడిపోయారు, మళ్ళీ గెలిచారు, ఇప్పుడు మళ్ళీ కీలకమైన పాత్ర పోషిస్తున్నారు తండ్రి తర్వాత తానే అన్నట్టుగా. ఇక్కడ ఏమవుతుందంటే ఇది ఏ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏ ప్రభుత్వం అయినా కానీ అది ఒక టీం వర్క్గా ఉంటుంది. ముఖ్యమంత్రి ఆయన క్యాబినెట్ అందరూ కలిపి నిర్ణయాలు తీసుకుంటారు. క్యాబినెట్ నిర్ణయం ప్రకారం జరగాలి ఏదైనా కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి తండ్రి చంద్రబాబు నాయుడు అన్నీ నేనే అంటాడు. నేనే చేశాను, నేను మాత్రమే చేస్తాను, నేను మాత్రమే చేయగలను అని ఆయన అంటూ ఉంటుంటే అదే తండ్రి అడుగుజాడలు నడుస్తున్న లోకేష్ కూడా నేను చేశాను, నేను చేస్తాను, నేను హెచ్చరిస్తున్నాను ఇటువంటి మాటలు చెప్తున్నాడు ఆయన. నిన్న జనవరి 7వ తేదీన విలేకరులతో మాట్లాడుతూ విలేకరులు దబాయిస్తూ మాట్లాడుతూ ఏంటి నేను ఇస్తానయ్యా, నేను పారిశ్రామికవేత్తలకు 99,000కి ₹1,00,000 కాదు 99 పైసలకి ఎకరం ఇస్తాను, నేను ఇస్తాను. అలాగే ఫార్చ్యూన్ 500 కంపెనీలకి నేనే 99 పైసలకి భూమి ఇస్తాను. అలా లేకపోతే మీకు ఎక్కడి నుంచి వస్తాయి మీకు పెట్టుబడులు అని చెప్పి అంటాడు ఆయన. అంటే ఇక్కడ ఈ ప్రభుత్వం అనేది ఒక ప్రైవేట్ లిమిటెడ్ సంస్థగా మార్చేస్తున్నారు. ఇది విచిత్రమైన విషయం. చంద్రబాబు నాయుడు కూడా తన క్రెడిట్ వస్తే ఇది మా ప్రభుత్వ క్రెడిట్ అని చెప్పుకోవట్లేదు ఆయన. హైదరాబాద్ నేనే డెవలప్ చేశాను, ఐటీ నేనే డెవలప్ చేశాను, ఇంకోటి నేనే చేశాను, అంతా నేనే. అదే పాటలో ఈ లోకేష్ నేను తెచ్చాను పెట్టుబడులు, నేను ఇస్తాను, 99 పైసలకి నేను ఇస్తాను. ఎవరి సొమ్మని ఎవరికి ఇస్తారు? నువ్వు ఇవ్వటం ఏంటి? ఇది ఇవ్వవలసింది రాష్ట్ర ప్రభుత్వం, అది కూడా క్యాబినెట్ ఆమోదంతో. అది క్యాబినెట్ సమిష్టి నిర్ణయం. మా ప్రభుత్వం ఇస్తుందని చెప్పంటే హోదాగా ఉంటుంది. నేను ఇస్తాను అంటే దాంట్లో అహంకారం ఉంది, అంతా నాదే అన్న భావన ఉంది. నేను అనే మాటకు వచ్చేటప్పటికి మీరు మీ ప్రైవేట్ సంస్థల ఆస్తులు ఉంటే ఇచ్చుకోండి, ఎవరికి అభ్యంతరం లేదు. కానీ ప్రజల ఆస్తుల్ని మీరు దారాదత్తం చేసేటప్పుడు ముందుగా క్యాబినెట్లో నిర్ణయం తీసుకోవాలి, సమిష్టి నిర్ణయాన్ని మీరు ప్రకటించాలి. నేను అనే మాట చెప్తున్నాను అంటే అక్కడ అహంకారం అనేది లేదా అజ్ఞానం అనేదో అక్కడ బాగా కనిపిస్తూ ఉంటుంది. ఇటువంటి నాయకుల గురించి మిగతా రాష్ట్రాల వాళ్ళకి పెద్దగా తెలియదు. రెండోది ఏంటంటే తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి ఉన్న ఒక ప్రత్యేకత ఏంటంటే అది ముఖ్యంగా
చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీలో చేరిన దగ్గర నుంచి వచ్చిన ఒక పరిణామం ఏంటంటే ఆయన చాలా క్లెవర్గా మీడియాని మేనేజ్ చేయటం. ఆ మేనేజ్మెంట్లో భాగంగానే ఆయన చాలా కాలం పాటు పబ్బం గడుపుకుంటూ వచ్చారు. ఆ మీడియా మేనేజ్మెంట్ ద్వారానే ఆయన జాతీయ స్థాయి రాజకీయాలు కూడా కీలక పాత్ర వహించారు. అది ఇప్పటికీ కొనసాగుతోంది. ఇప్పుడు తన కొడుకుని ప్రమోట్ చేయడం కోసం ఇటువంటి ప్రయత్నాలు అంటే మీడియా మేనేజ్మెంట్ జాతీయ స్థాయిలో కూడా చేస్తున్నారన్న ఆరోపణలు కూడా ఆయన ఎదుర్కొంటున్నారు. అయినప్పటికీ కూడా ఈ తండ్రి కొడుకులు కావచ్చు, లేకపోతే ఇటువంటి నాయకులు కావచ్చు, ఎవరూ కూడా ఇటువంటి విమర్శలకు వెరవరు. వాళ్ళ దగ్గర ఉన్న గొప్పతనం అది. మిగతా వాళ్ళైతే ఇటువంటి విమర్శలు వస్తే కాస్త ఆలోచించుకుంటారు, సిగ్గుపడతారు, మార్చుకుంటారు. సరే, ఇవన్నీ మాకు అనవసరం, మీరు ఏమనుకున్నా సరే మేము ఏం చేయాలో అదే చేస్తామన్న భావనతో వీళ్ళు ముందుకు వెళుతున్నారేమోనన్న అనుమానాలు కలుగుతున్నాయి. దీంట్లో భాగంగానే ఆయనకు మరి ది వీక్ లాంటి పత్రిక ఆయన కథనాన్ని ఒక ముఖచిత్రంగా ప్రచురిస్తే దానిని ఐటీడీపీ అఫీషియల్లో అనేక మంది నెటిజన్లు ఎక్స్లో వ్యతిరేకంగా పోస్టులు పెట్టారు. అంటే ఎక్కడో ఏదో కొంత తేడాగా ఉందేమో అని చెప్పి అనుమానం కలుగుతోంది.